హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఉండే సిప్ గురించి మాట్లాడుకుందాం. సిప్ అంటే ఏంటంటే చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళని మాత్రమే చూడండి, ఎందుకంటే ఇది బేసిక్ టెక్నాలజీ కదా, బోర్ కొడుతుంది. టాపిక్లోకి వస్తే మ్యూచువల్ ఫండ్స్లో మనం రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి లంసమ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకేసారి మనం అనుకున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేయడం. అదే సిప్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. అంటే మీరు ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేయకుండా పీరియాడికల్గా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెసే ఈ సిప్. షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక షేరు 2 షేర్స్ని ఎలా అంటామో, మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తే యూనిట్స్ అని అంటాం అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు యూనిట్స్ అలాట్ అవుతాయి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బట్టి, ఆ రోజున్న ఎన్ఏవి బట్టి అలాట్ అయ్యే యూనిట్స్ మీకు డిసైడ్ అవుతాయి అనమాట. ఎన్ఏవి అంటే నెట్ అసెట్స్ వాల్యూ అని అంటారు. సింపుల్గా అయితే ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ తాలూకా రేట్ అన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, ఆ రోజు ఉన్న ఎన్ఏవి 50 రూపీస్ అనుకోండి. అప్పుడు మీకు వచ్చే యూనిట్స్ ఎన్ని అవుతాయి? 1000 రూపీస్ బై 50 రూపీస్ అంటే 20 యూనిట్స్ అనమాట. అదే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎన్ఏవి 40 రూపీస్ ఉందనుకోండి, మీకు వచ్చే యూనిట్స్ ఎన్ని వస్తాయి? 1000 బై 40 కాబట్టి 25 యూనిట్స్ వస్తాయి. సో ఎన్ఏవి తక్కువ ఉందనుకోండి, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అండ్ ఎన్ఏవి ఎక్కువ ఉంటే తక్కువ యూనిట్స్ వస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్ బేసిక్ టెక్నాలజీ ఐడియా లేకపోతే మాత్రం ఆ వీడియో లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ సిప్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు లంసమ్గా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ మార్కెట్ హైలో ఉంటే మీకు తక్కువ యూనిట్స్ అలాట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అదే సిప్ మోడ్ ద్వారా అయితే మాత్రం మీరు మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, అలానే లోలో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి మార్కెట్ హైలో ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ అలాట్ అయినా కానీ, మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ అలాట్ అయ్యి రూపీ కాస్ట్ యావరేజింగ్కి చాలా బాగుంటుంది. ఇదొక అడ్వాంటేజ్. అలానే సిప్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మోస్ట్ కామన్ అండ్ కన్వీనియంట్ ఆప్షన్ ఇన్వెస్టర్స్కి. ఒకసారి మనం మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, లేదా పీరియాడిక్గా మీరు ఎంచుకుంటే ఆ పీరియడ్కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ చేసుకుని సిప్ను ఆప్ట్ చేసుకుంటే మాత్రం ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డెబిట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయిపోతుంది. సో ప్రతిసారి మీరు చూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని ట్రాక్ చేసుకోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా చేసేలాగా, అంటే డిసిప్లైన్డ్ ఇన్వెస్టింగ్ని ఇది ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనం మాన్యువల్గా కూర్చొని అదే రోజు అని అంటే మాత్రం మనం ఇన్వెస్ట్ చేసుకునే అంత టైం ఉంటుందా అంటే, ఉన్నా కానీ అంత ఇంట్రెస్ట్ చూపిస్తామా లేదన్నది డౌటే. మీ గురించి అయితే తెలియదు, కానీ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఇంట్రెస్ట్ చూపించారని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఈ సిప్ మోడ్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టేసుకుంటే ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ మీకు డెబిట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయిపోతుంది. సో ఇవి అడ్వాంటేజెస్. అన్ని అడ్వాంటేజెస్ ఓన్లీ సిప్ మోడ్కే ఉన్నట్టు చెప్తున్నానని అనుకోవద్దు. లంసమ్ ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ అడ్వాంటేజే. కాకపోతే మీరు కంటిన్యూస్గా మార్కెట్ని ట్రాక్ చేసుకుని ఎప్పుడైతే మార్కెట్ డౌన్లో ఉందో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వాంటేజ్. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మార్కెట్ మీద ఐడియా ఉండదు, ప్లస్ ట్రాక్ చేసుకునేంత టైం ఉండదు. కాబట్టి సిప్ మోడ్ వాళ్ళకి బెనిఫిషియల్. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ప్లేలిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.